మిత్రులారా నమస్కారం. నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా. ఈరోజు కొద్దిగా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా మీతో. మీరు చూసిరు కదా వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ ఎంత దుమారం లేపుతున్నది. నేను కావాలని ఏది పెడతలేను, ఉన్నదిన్నడుగా పెడుతున్నా. ఒకటి మిత్రులారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే మంటలేస్తుంది. ఎవ్వరికి కూడా రిసీవ్ చేసుకునే దమ్ము ధైర్యం ఉండదు. అదే ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే పైసలు కూడా రావు, సంపాదన కాదు, ఎవరు ఆశించరు, ఎవరు సహాయం కూడా చేయరు. కానీ ప్రజలలో హీరో అవుతాడు మనిషి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మన మనసుకు తెలిసిపోతుంది, నువ్వు కరెక్ట్ చెప్పినావు, ప్రజలకు ఒక మంచి మార్గం చూపెడుతున్నావు అని. నేను అబద్ధాలు చెప్పను, నాతోటి చేత కాదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మంట ఎందుకు అని అంట. నేనైతే అంట, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మంట ఎందుకు, రిసీవ్ చేసుకోవాలా. ఎస్, తానాజీ పాటిల్ కరెక్టే అన్నాడు. వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్లో చాలా కరెక్ట్గా మాట్లాడాడు. అది దాంట్లో నుంచి మనం రిసీవ్ చేసుకొని మనం మారాలా. కొద్దిగా మనం తప్పు చేస్తుంటేనే కదా ఆయన చెప్పేది అని ఇది కూడా ధ్యాస లేదు. ఉల్టా ఎట్లా మాట్లాడాడు చూద్దాం, ఎట్లా మాట్లాడాడు అది చూసుకుంటా. ఏం చూస్తారు ఏం. నేను తెగించిన మనిషి అని 10 సార్లు చెప్పిన. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో తెగించిన. నేను అబద్ధాలు నాకు చేత కాదు, విధవ పనులు చేయడం చేత కాదు, చిల్లరగాళ్ళ దోస్తన పట్టడం కూడా చేత కాదు. మంచి వాళ్ళతో ఉంటా, మంచిగానే మాట్లాడతా, మంచి ఆలోచిస్తా. నా స్వభావం అట్లాంటిది. ఏం చేద్దాం. ఏదైనా అంటే నేను అంత గొప్ప మనిషి కాకపోవచ్చు. నాకు కొత్త నాయకుడు కనబడితే తప్పుడు పని చేస్తూ ఉంటే చెప్తా, అన్నా ఇది చెయ్యకే, ఇది మంచిది కాదు, నువ్వు నీ మీద మచ్చ పడుతుంది. ఒకసారి నాయకుడి మీద మచ్చ పడితే అది తీయాలంటే చాలా కష్టమవుతుంది. ప్రజలు చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది చెయ్యకు అని చెప్తా, దాంట్లో ఏముంది. కొంతమందికి చెయ్యకు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడకు, ఇట్లా చేయకు అంటేనే మండుతుంది. నాకేం చేసేది ఉంది, వాళ్ళ మంచిని కోరే చేస్తా. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్తా. అన్ని పార్టీల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యే వరకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి అందరికీ నా స్వభావం తెలుసు. వాళ్ళకు మంచి గైడెన్స్ ఇస్తా, కానీ చెడు దారి చూపించను. అది కొంతమంది ఊర్చుకోరు, కొంతమంది నాకు చెప్తాడా అని అంటారు, కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఈ మధ్యన అయితే నా యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ తానాజీ పాటిల్ విపరీతంగా వైరల్ అవుతున్నది. యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, వాట్సాప్లో ఎన్నో గ్రూప్లలో యూట్యూబ్ ఛానల్ నా కంటెంట్లు పోతున్నాయి. ఫేస్బుక్ ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా కొంతమంది దాన్ని డౌన్లోడ్ చేసి పర్సనల్గా పంపించుకుంటూ ఉంటారు. విపరీతంగా ఒక్క జుక్కల్ నియోజకవర్గమే కాదు, కామారెడ్డి జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వెళ్ళిపోతున్నది, హైదరాబాద్ వరకు పోతున్నది. నేనేం చేయాలి, అది నా చేతిలో ఏముంటుంది. ఉన్నది ఉన్నాడో చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు, మీరు మారండి, ఇది మంచిది కాదు, ప్రజల కోసం జీవించండి, ప్రజల కోసం ఇది చేయండి. ఇవి అన్నీ మంచి లక్షణాలు, మంచి గుణాలు చెప్పడము తప్పెట్లయితుందో నాకు అర్థమవుతలేదు. నాకు మన ఎమ్మెల్యే, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు ఒక మంచి పని చేశారు నా కోసం. ప్రతి మద్నూరులో, బిచ్చుకుంద మండలంలో, జుక్కల్, పిట్లం, నిజాం సాగర్, ఇట్లా అన్ని మండలాలు వాళ్ళ క్యాడర్ని పిలిచి, పెద్ద పెద్ద నాయకులు, మండల స్థాయి నాయకులని పిలిచి నా మీద కామెంట్ చేయడానికి, నా మీద నా మాటలకు, నేను చెప్పే యూట్యూబ్ ఛానల్లో ఉన్న స్టోరీలని ఖండించడానికి పెట్టారు. అందరూ మర్యాదగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు తెలుసా? వాళ్ళు నా మిత్రులు. ఎమ్మెల్యే గారికి తెలియదు, చాలా విషయాలు తెలియవు. వాళ్ళతో కొంతమంది నా క్లాస్మేట్స్ ఉన్నారు అందులో.
కొంతమంది నా వెల్ విషర్స్ ఉన్నారు, కొంతమంది నా చాలా ప్రాణ మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు, ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు నా విషయంలో. ఇంకో గొప్ప విషయం ఏం చేశారంటే ఎమ్మెల్యే గారు, నిజంగా నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారా అని నాకే తెలియదు, నిజంగానే తెలియదు. విపరీతంగా ఫోన్లు, 12 గంటల వరకు రాత్రి ఫోన్లు. కొందరు హర్షిస్తూ ఫోను, కొందరు ఖండిస్తూ ఫోను, కొందరేమో సజెషన్లు ఇస్తూ ఫోను. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒక్కటి ఎమ్మెల్యే గారు, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. మీరు కార్యకర్తలకు గొప్ప లీడరు కావచ్చు, ప్రజలకు పెద్ద లీడర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ తానాజీ పాటిల్ దగ్గర లేదు. మీరు నాలాగా, నేను మీలాగా, అంతే. మీ స్వభావం నాకు నచ్చితే మీకు 4 విషయాలు మంచిగా చెప్తా, నచ్చకపోతే చాలా దూరం ఉంటా. అది నాకు ఇది కాదు, మీకే మైనస్. ఎప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు, మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు అనుకోవచ్చు నాకు అన్నీ తెలుసు, ఏదీ తెలియదు. అన్నీ తెలిసిన వాడు చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అని అనుకోను, నిజంగా చెప్తున్నా, అనుకోను. నాకు తెలియని విషయాలు గోదలు కాసేవాడికి కూడా తెలుస్తాయి. సలహాలు తీసుకోవాలా, తన పట్ల నేను ఎట్లా మాట్లాడినా, ఎట్లా చేస్తున్నా, నేను ఎట్లా ప్రజలకు ఎట్లా ఇది చేస్తున్నా, ఇంకా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవి అన్నీ ఉండాలా. గర్వం అహంకారం ఉండొద్దు, నాశనం అయిపోతాడు మనిషి. అట్లానే ఈరోజు గంగారాం గురించి మీకు చెప్తున్నా, సందర్భం బట్టి వచ్చింది కాబట్టి చెప్తున్నా. గంగారాంకు బీట్ చేసే నాయకుడు ఎవరు లేకుండే జుక్కల లోపల. ఆయన ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా ఉంటుండే. ఆయనకు ఓడగొట్టేవాడు ఎవరికి పుట్టకపోతుండే. ఎందుకు అంటే ఆయనకు అహంకారం వచ్చింది, ఒక స్థాయి వచ్చిన తర్వాత అహంకారం వచ్చి మొత్తం కుప్పకూలిపోయింది. ప్రజలు చెప్పినా కూడా ఇట్లా చేయకంటే కూడా చేసిండు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎవరు కూడా అడుగుతలేరు. నేను చెప్పేది ఈ ఉదాహరణ ఎందుకు చెప్పినా అంటే, మనిషికి అహంకారం రావద్దు, డబ్బు అహంకారము, పదవి అహంకారం ఏది రావద్దు. తెలుసుకోవాలా, ప్రజలకు మంచిగా ఉండాలా. ఏ నాయకుడి దగ్గర ప్రజలు కార్యకర్తలు ఓపెన్ హార్ట్గా పోతారో, అన్న నమస్తే అన్న అంటారో, కౌగిలించుకుంటారో, ఆ నాయకుడికి అసలు మామూలు పేరు ఉండదు. మీ దగ్గర అట్లా కనబడతలేదు, అంత ఢామ్ డూమ్, నేనే సర్వము, నాదే ఇది ఏదైనా అంటేనే మీకు మండుతున్నది. నేనేమన్నా మీకు మాట్లాడాలంటే కూడా విచిత్రం ఏంటంటే మీకు మండుతున్నది. ఆ మంటలేస్తే నాకేం ఫరక్ పడదు, కానీ చాలామంది నా వెల్ విషర్సే, అన్న నువ్వు మాట్లాడకే, మన తోట చాలా డేంజర్ ఉన్నాడే, చాలా ఖతర్నాక్ ఉన్నాడే, ఆయన ఏదో చేస్తాడే. ఏం చేయడరా నాయన, ఏమీ చేయడు. ఆయన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అన్ని ఆయుధాలు నా దగ్గర కూడా ఉన్నాయి. ఆయనకు మంచి కోసం చెప్తున్నా, ఏమి చేయడం, మీరు ఊరికే టెన్షన్ కాకండి అని అంట. ఎందుకంటే తోటగారు, మీరు ఒక హోదాలో ఉన్నారు, మీ మాటకు చాలా విలువ ఉంటుంది, మీ పనులకు చాలా విలువ ఉంటుంది. మీ ఇంత ఇంపార్టెంట్ పనులు వదిలిపోయారు కాబట్టే, కేరళ పోయారు కాబట్టే నేను దాన్ని పాయింట్అవుట్ చేసిన, ప్రజల కోసం పాయింట్అవుట్ చేసిన, తానాజీ కోసం కాదు. మీరు ఏదో వచ్చిన తర్వాత నాకు పైసలు ఇస్తారని కాదు, ఏది కాదు, మీకోసం పాయింట్అవుట్ చేసిన. దాంట్లో తప్పేముంది, మీకేం తప్పు అనిపించింది? మీరు వచ్చి ఒకవేళ నేను పాయింట్అవుట్ చేయగానే ఈ నా మీద ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తి పోసే కన్నా మీ వాళ్ళు కూర్చొని ఇట్లా రోడ్డు మీద వచ్చి అందరినీ కూర్చోబెట్టి, ఇది సారు చేస్తా అన్నారు, ఫలానా రోజు వస్తున్నారు, ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఇంతవరకు అయింది, ఈ మెటీరియల్ వచ్చింది, దీనికి ఎంత శాంక్షన్ అవుతున్నది అని హల్చల్ చేస్తే ప్రజల్లో ఒక భరోసా వస్తుంది, మీ పట్ల ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. నేను చెప్పేది అదే. మీరు లేకపోయినా కూడా మీలాగానే నేను కూడా ఎమ్మెల్యేనే ప్రతి ఒక్కడు అని హల్చల్ చేస్తే
అది మీ మీద చాలా మంచి అభిప్రాయం పడుతుంది. అట్లా చెయ్యరు. ఎందుకు చెయ్యరు తెలుసా? మీకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అనుకరిస్తే, నేనే ఎమ్మెల్యే అని అంటే వాళ్ళని బొంద పెడతారు. మీరు ఓపెన్గా చెప్తున్నా, రాజకీయంగా బొంద పెడతారు. వాళ్ళకు ఆ భయం ఉంది. చాలామంది భయపడతారు. తోటగారు రియల్గా చెప్తున్నా, నేను తెగించిన వాడిని. నేను ఎవరిని భయపడను, మిమ్మల్ని కూడా భయపడను. మీరు ఎన్నో ప్రయోగాలు చేసినా కూడా నేను భయపడే మనిషిని కాను. మీ మంచిని కోరుకుంటా. మీరు ఒకవేళ తిరగబడితే నా మీద, నేను అదే రేంజ్లో తిరగబడతా. మీరు ప్రేమిస్తే, నా విషయంలో మీరు చాలా అభినందిస్తే, అదే విషయంలో మిమ్మల్ని లైక్ చేస్తా. అంత సూటిగా చెప్తున్నా. ఒక్కటి మాత్రం మంచిగా చేశారు. మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్దామని. నాకు ఏం తెలిసిందంటే, తానాజీ పాటిల్కి మన ఏరియాలో ఇంతమంది అభిమానులు ఉన్నారా అని నాకే తెలియదు. ప్రామిస్ చేస్తున్నా. చాలా విపరీతంగా ఫోన్లు అందరూ ఇది మీ ఎంబడి తిరుగుతున్న వాళ్ళు కూడా, అన్న ఏమనుకోకన్నా, నేను మీ పట్ల మాకు చాలా ఇది ఉంది అని అన్నారు. వాళ్ళ పేర్లు చెప్పను, ఎందుకంటే అందరూ నా వాళ్ళు నేను అనుకుంటున్నా. నీకు ప్రత్యేకంగా నా మీద దుమ్మెత్తి పోసినందుకు, నా మీద కొద్దిగా ఏదో నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నా. మీరు మంచిగా ఉండాలా, మీ పేరు చాలా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. నమస్తే.